షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఆల్వెం కాలనీ డివిజన్ ఉందో ఇది ఈయల పుట్టినటువంటి ఈ ఎల్లమ్మ బండ అనేది ఈయల కాదు. ఇది ఏదో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పుట్టినటువంటిది కాదు. ఇది 1986లో ఎల్లమ్మ బండ పుట్టింది. చాలా మందికి తెలియదు. ఇది నిన్న మొన్న వచ్చి కబ్జాలు పెట్టుకొని ఎవడో కట్టుకున్నటువంటిది ఎల్లమ్మ బండ కాదు. ఇలా రాజకీయంలో ఎవరైతే బాధ్యత వహిస్తున్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎవడో తెలియదు. అప్పుడు అక్కడ వాళ్ళు నిరుపేదలు, తెలంగాణ బిడ్డలు, శ్రీకాకుళం వచ్చిన బిడ్డలు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం వచ్చిన బిడ్డలు ఉన్నారు. చాలా నిరుపేదలు, పుట్టకూలి రోజు ఏ రకంగా గడుస్తుంది అన్నటువంటి ఆలోచనతో బతికేటటువంటి వాళ్ళు అడిగేది ఒకటే, 57 సర్వే నంబర్ అనేది పైగా లాంటిది. మీ శాసనసభ్యుడే చాలాసార్లు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చాలాసార్లు ప్రెస్ మీటింగ్ చెప్పి నన్ను తిట్టి అందరు తిట్టినటువంటి సందర్భాలు చూసాం. నేను 99లో 2001లో మాంకాళి నగర్కి పట్టాలు ఇచ్చింది ఆ రోజు నేను. మాంకాళి నగర్కి జన్మభూమి కాలనీ 97లో జన్మభూమి కాలనీ గుడిశాలలు ఉంటాయి, హౌసింగ్ బోర్డు మీద గుడిశాలు ఉంటాయి. గుడిశాలను తీసుకొచ్చి జన్మభూమి కాలనీ పేరు పెట్టి ఇండ్లు కట్టించాను. నిరంకర్ నగర్ని ఖైరతాబాద్లో మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదో మోసాలు జరుగుతున్నాయంటే వాళ్ళని తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ పెట్టించాం. ఇద్దరు పిల్లలు అయితే ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి జాగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకు పక్కకున్నటువంటి దత్తాత్రేయ నగర్ వాళ్ళకు ఆ రోజు పట్టాలు ఇచ్చాం. మాంకాలని పట్టాలు ఇచ్చాం, ఇంద్రాయిల్స్కి ఇచ్చాం, శ్రీరామ్ నగర్కి ఇచ్చాం, కృష్ణవేణి నగర్కి ఇచ్చాం, పాపమ్మ బస్తీకి ఇచ్చాం, పంచమి బస్తీకి పట్టాలు ఇచ్చాం. అంతా కూడా చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఇక్కడ ఏరియాలు ఉంటారు. ముందు నుంచి కూడా దీని రోడే లేకుండే 91లో 99 దాకా రోడ్ లేదు. పట్టాదారులు నీళ్ళకే వస్తుండే ఎల్లమ్మ బండకు రావాలంటే. ఆ పట్టాదారులతో నేను మాట్లాడే ఆ రోజున 60 ఫీట్ల రోడ్డు, ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ కూడా రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పట్టాదారులతో మాట్లాడి అమ్మవారి గుడి ముందు నుంచి ఇప్పించాను ఆ రోజున. నేను ఆ రోజున 2002లో ఇది 100 ఫీట్ల రోడ్డు పెట్టారు. భాగ్యనగర్ నుంచి జగదిగుట్ట దాకా 300 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ పెడితే నిరుపేదలు నష్టపోతారని చెప్పి 2002లో మీకు చెప్పేది కావాలంటే చూసుకోండి. 2002లో 100 ఫీట్ల రోడ్డు పెడితే ఇక్కడ నిరుపేదలు నష్టపోతారని చెప్పి ఏదైతే భాగ్యనగర్ నుంచి జగదిగుట్ట దాకా 300 ఫీట్ల రోడ్డు పెడితే చాలా మటుకు నిరుపేదలు అన్యాయం అవుతారని డిలేట్ చేపించి 60 ఫీట్లు చేపించాను. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దగ్గరలో వాళ్ళందరూ 100 ఫీట్ల రోడ్డు ట్రాఫిక్ సమస్య 100 ఫీట్ల రోడ్డు చేయవలసిందే అని మీరు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న నిరుపేద బిడ్డలు కూడా చేయమని అడుగుతున్నారు. వద్దని అంటలేదు ఎక్కడ కూడా. కానీ వాళ్ళ దగ్గర మీ డాక్యుమెంట్ తీసుకురా అంటే 57 సర్వే నంబర్లో ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరే కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కానీ, ఇక్కడ ఎల్లమ్మ బండకు ఎక్కడన్నా రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? ఓట్లు వేసేటప్పుడు ఏమో మీరు ఓట్లు వేసుకుంటారు, మీకు ఉన్నాయా? వాళ్ళ దగ్గర పట్టాలు ఉంటాయి, నోటరీలు ఉంటాయి, మీరు ఇచ్చే ట్యాక్సులు ఉంటాయి. మీరు ఇలా టీడీఆర్ అన్నారా? పోనీ లేకపోతే మీరు డబ్బులు ఏమని ఇస్తామన్నారా? రెండోది, నేను అల్లూరు సీతారామరాజు విగ్రహం కాడ నుంచి ఉషా ముల్లపూడి హాస్పిటల్ దాకా 100 ఫీట్ల రోడ్ అని చెప్పి మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టినాం అంటున్నారు. సంతోషమే, కాదనట్లేదు. అయినప్పుడు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టేసి మధ్యలో ఏదైతే ఇదే బెల్ట్ దొరికిందా నిరుపేదలు చెప్పినప్పుడు ఒక నోటీస్ ఇచ్చి, మున్సిపాలిటీలో ఒక నోటీస్ ఇచ్చి, ఒక వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి, అమ్మ మీరు తొలగిస్తున్నాము, మీకు డబ్బు ఇస్తున్నాము కాబట్టి అని చెప్పి ఒక గ్రూప్ మీటింగ్ పెట్టించి ఆల్ డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇంత నోటీస్కి ఇంత డబ్బు ఇస్తున్నాము, ఇంత జాగబోతుందని ఒక ఆలోచనతో నోటీసులు ఇస్తారు ఎక్కడైనా మున్సిపాలిటీ అధికారులు. నాకు తెలిసిన మరి నేను ఎమ్మెల్యే 3 సార్లు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అయితే తెలుసో తెలియదు నాకు తెలియదు. తన గొప్పడు ఆయన, ఎందుకంటే ఏ పార్టీలో ఎప్పుడు ఏముంటాడో తెలియదు కాబట్టి నాకు ఆయనకు తెలిసేది నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఆఫీసర్తో మీ సమక్షంలో మాట్లాడా. ఆఫీసర్ ఏమంటున్నాడు, మేము టీడీఆర్ కానీ అవి ఏం డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ అడుగుతున్నాం సార్ ఇస్తలేరా అంటున్నాడు. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్లు ఉంటాయి, ఆ పట్టా ఉంటుంది, నోటరీ ఉంటుంది. ఇది తెలియదు ఏముంది, ఇక్కడ పక్కకు ఉన్నది అంత పెద్ద సెట్లు ఉన్నాయి, మరి సెట్లు తీయచ్చు కదా, గరీబో నిలు తీయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ జరిగే కానీ అక్కడ జరిగితే బెనిఫిటే కదా. అది పెద్ద గుంత ఉండే, అది చేయరు.
ఆడ తులసివనం అనేటటువంటిది ఎప్పుడో వైభవ సనాతన ప్రసాద్ అంటే ఆయన గత 15 ఏళ్ళ కింద కట్టిండు. 100 ఫీట్ల రోడ్ తీసుకొని కట్టాడు. ఆ బిల్డింగ్ కూడా మీరు మార్కింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మీద కోపము ఆడ నాలగట్టనియరు. వాళ్ళేమో కంపుకు చస్తున్నారు పాపం వాళ్ళు. ఆడ చేయరు. ఆ మెయిన్ రోడ్ నుంచి అది స్టార్ట్ చేయరు. అంటే మీకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే మీకు ఒక తెలంగాణ బిడ్డలు ఉన్నారో, ఎక్కడైతే నిరుపేద ఆంధ్రప్రద బిడ్డలు ఉన్నారో, ఎక్కడ నిరుపేద భారతదేశ బిడ్డలు ఉన్నారో వాళ్ళు మీకు కనపడతారో వాళ్ళని కూలగొట్టేస్తే చేతులు దులుపుకొని పేపర్కి ఇచ్చేది. ఇంకో ఆశ్చర్య చరిత్ర ఏంటంటే ఎంత మీరు విలేకరుడు ఆలోచన చేయాలి. ఒక శాసనసభ్యుడు ఒక కార్పొరేటర్ ఉండి ఇల్లు కూలగొట్టే చరిత్ర ఎక్కడ చూసినామా మనం? చరిత్ర ఎక్కడ చూసామా? నిజంగా 100 ఫీట్ రోడ్ కావాలంటే కూర్చోబెట్టి ఒప్పించి తల్లి మీకు డబ్బు ఇప్పిస్తాను మీరు వండి లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము లేకపోతే అని చెప్పి ఒప్పించి చెయ్యాలి. కానీ వాళ్ళే ఉండి అది కూడా బురద చల్లుకొని ఉండి జేసీబీలు పెట్టి అడ్డం వచ్చిన వాళ్ళను మేము ఇలా తొక్కైనా సరే వీళ్ళని మేము ఇలా గులగొడతామని చెప్పి భయబాంధులు చేసి నేను గులగొట్టించి ఆఫీసులను పెట్టి నేను ఆఫీసులకు కూడా హెచ్చరిస్తున్నా. నేను 100 ఫీట్కి కూడా అడ్డం పడట్లేదు. నువ్వు సెంటర్ పాయింట్ తీసుకో, నిరుపేదలకు ఏమి ఇస్తావు ఇవ్వు. ఎల్లమ్మ బండకు సంబంధించింది రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాదు ఇది. కాబట్టి నువ్వే గవర్నమెంట్ అన్నావు, మీ ఎమ్మెల్యేనే గవర్నమెంట్ అన్నాడు. అప్పుడు వాళ్ళ రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళకి నష్టపరం కలిగేయండి. కట్టి నష్టపరం ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను ఇన్ఛార్జిని కాదు. నువ్వు ఎందుకు వచ్చినావు అని ఉండొచ్చు. నేను టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని. 2 మొట్టమొదటిసారి గెలిచింది నేనీడ. ఈ ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా రాజకీయ భవిష్యత్తులో ఈ ఎల్లమ్మ మండ కూడా నా రాజకీయ భవిష్యత్తులో వాళ్ళ దయదాక్షాలను ఆ రోజు గెలిపించారు కాబట్టి ఇలా వాళ్ళకి ఆపద జరుగుతుంది కాబట్టి మా సతీష్ గారి ఆధ్వర్యంలో నేను వచ్చానండి. ఇటువంటి నిరుపేదలు తెరవస్తే ఇప్పటికే డబ్బాలు తీస్తున్నారు, హైడ్రాన్ పెట్టేసి భయభాంతులు చేస్తున్నారు, మాట్లాడితే కబ్జాలు అంటున్నారు, మంచి మాట్లాడే మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఉన్నటువంటి 307 కబ్జా పెడితే దాన్ని పట్టించుకోరు. దీని పక్కకు దీని వెంకకే శంసిగూడ విలేజ్ కానుకొని 100 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్ లోడ్ ఉంది. మీ అందరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. 100 ఫీట్ రోడ్ తీసుకుపోయి ఉషామూలపూడి హాస్పిటల్ దాకా ఉంది. ఎక్కడికి ఒక్క గజం జాగా కూడా ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా పోదు. అది తీసుకుపోవడం వల్ల అక్కడ జన్మభూమి కాలనీ కానీ ప్రజలకు కానీ అందరికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున గతంలో 2002లో నీళ్ళు వచ్చి మునిగిపోతే మాంకాళి నగరు, శంసిగూడ విలేజ్, శ్రీరామ్ నగర్ మునిగిపోతే 25 లక్షలు పెట్టి బ్రిడ్జ్ కట్టించాను నేను. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేదు. మంచినీళ్ళు తెచ్చింది నేను. ఇడికి మంచినీళ్ళు లేకుండా ఇప్పుడు ఇంత మా తల్లి చెప్పింది 94లో హౌసింగ్ బోర్డు నుంచి తెచ్చుకుంది రూపాయలు నీళ్లు. 99లో నేను వచ్చిన తర్వాత సుమారుగా 1,60,00,000 పెట్టి మంచినీళ్ళ పైపులను వేసి ఇంటింటికి నీళ్ళు ఇచ్చాను నేను. కాబట్టి ఎక్కడ చరిత్రలో ఒక శాసనసభ్యుడు కూర్చొని ఒక కార్పొరేటర్ ఉండి నిరుపేదల ఇల్లు కూలిన చరిత్ర ఎక్కడ లేదు. ఈ బిల్డింగ్ కట్టుకుంటే అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే 5 ఫీట్లు వేసావు. మరి వాళ్ళు ఏముంది, వాళ్ళు జరపొచ్చు కదా. అక్కడ జరిపితే పాపం ఏముంది, అక్కడ జరపవు. ఎందుకంటే వాళ్ళు 1000 కోట్ల ఆస్తి పరులు. వాళ్ళని జరిపితే మీకు నష్టం జరుగుతుంది. వీళ్ళని జరిపేస్తే ఏమన్నా కానని నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఈ 2 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. నిరుపేద బిడ్డలను పుట్టలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బాలు పెట్టనిస్తలేరు, రోడ్ల మీద చేపలు అమ్మనిస్తలేరు, పూల బండ్లు అమ్మనిస్తలేరు. నిరుపేదలు కనబడితే వాళ్ళని ఎన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నారు. అంటే మళ్ళా పేరు చెప్తే మళ్ళీ ఎక్కడ ఇల్లు మళ్ళీ కూలగొడుతున్నారు ఏమన్నా భయభాంతులతో వాళ్ళు ఉన్నారు. ఇంత భయభాంతులతో చేస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరు కష్టపడి మీ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఆ రోజున ఇవాళ ఎవరు ఈ పార్టీలకు వచ్చి మీ పార్టీలో మా పార్టీలకు వచ్చి మీ పార్టీలకు వచ్చి దోసుకొని తింటారు. ఇటువంటి నిరుపేద బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఆలోచన చేసుకోండి. మరి ఎవరిదైనా సరే, నా బంధువుది కానీ ఎవరిది కానీ ఏదన్నా రోడ్లో ఉంటే తీయండి, నిరుపేదలను కాపాడండి. నేను వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఇటువంటి జరిగితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోరాడదాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి తెలియదు. 94లో నుండి మేము కొనుక్కున్నాం సార్. కొనుక్కున్నాక 2000 సంవత్సరంలో మేము ఇక్కడికి వచ్చి రాళ్ళు రప్పలు ఇక్కడ ఏమీ లేవు, పాములు తేళ్లు ఏ ఉన్నా సరే ఈ అడవిలోకి వచ్చి మేము ఇక్కడ ఇదే మాకు ఆధారం అని మేము అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం. ఉన్న తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు నుండి ఊరికాడ ఉన్నదో లేదో కూలి నాలి చేసుకొని మేము ఇంత కట్టుకున్నాం చేసుకున్నాం. సరే మీకు ఏదైనా కావాలంటే మీరు కరెంట్ బిల్లు అడిగిళ్ళు,
మీటర్ నెంబర్లు అడిగి ఇచ్చిన మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసినాం మేము. చేసినప్పుడు మీరు మాకు నోటీస్ ఇస్తామమ్మా అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు మేము ఎట్లా భరోసాగా ఉంటాము? మాకు వచ్చి నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చినాకనే కదా ఏదన్నా చేసేదని మేము అనుకున్నాం. ఇప్పుడు ఏమీ లేదు, మాకు టైము లేదు, ఏది లేదు. మేము డ్యూటీకి వెళ్ళినాము, వీళ్ళు షాప్లో అన్ని ఎక్కడి సామాన్లు అక్కడనే. షాప్ అంటే ఒట్టిగానేనా సార్? లక్షలల్లో ఉంటుంది సామాన్ అంతా ఇరగొట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి జేసీపీలు తెచ్చి వాళ్ళ దౌర్జన్యాన్ని చూపించింది సార్. మేము పేదవాళ్ళం, ఉన్న వాళ్ళం అయితే మేము ఇక్కడ ఎందుకుంటాం? అంత పెద్ద బిల్డింగ్లలోనే ఉండేవాళ్ళం మేము. ఆ బిల్డింగ్ల కోసము మమ్మల్ని ఇంత ఇది చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఓట్లప్పుడేమో వస్తారు, కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు, మేము ఇది చేస్తాము అది చేస్తామంటారు. మా బాధ ఇడడానికి ఇప్పుడు ఎవరు వస్తారు? వాళ్ళు కనీసం ముఖం కూడా చూపించలేదు మాకు వచ్చి. వాళ్ళే దగ్గరుండి కూల్చిల్లని మాకు తర్వాత తెలిసింది సార్. మేము వచ్చి సాయంత్రం వచ్చి చూసుకుంటే మాకు ఏం చెప్పకుండా ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం సార్? మీరే మాకు న్యాయం చేయాలి. సారి ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు మంచి బుద్ధి వచ్చిందన్న. ఓట్లు వేయాలా? ఇప్పుడు ఓట్లు వేసుకోవద్దా? మేము ఇంకా ఆ బిల్డింగ్లలో మీకు ఎవరన్నా ఓటు వేస్తారన్న నమ్మకం ఉందా? ఈ సమ్ ఏరియా మీద ఎందుకు పడ్డారు? ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి. మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. రోడ్డు పెద్దగా అయ్యి ట్రాఫిక్ లేదు, పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మేము కూడా సహకరిస్తాము. అన్ని విధాలా మేము కూడా హెల్ప్గా ఉంటాం. ఫస్ట్ హౌసింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేసుకురండి. సమ్ ఏరియాలో ఎందుకు స్టార్ట్ చేసిర్రు? మేము మనుషులకు కనబడతలేమా? కూలినాలు చేసుకొని ఉన్నది లేని ఊర్ల పంట అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఏదో బతుకుతున్నారంటే, ఊర్లలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో మంచి బతుకుతున్నారంటే మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఎవరు న్యాయం చేస్తారండి? ఇవన్నీ దగ్గరుండి కూలగొట్టడం ఎంతవరకు కరెక్టు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.